అందరికీ నమస్తే. ఫ్రైడే ట్రేడింగ్ సెషన్ నుంచి ఈ వీక్‌కి మనం 2 ట్రేడ్స్‌ని క్యారీ చేసాం. అంతేకాకుండా ఇంకొక స్టాక్‌లో లాంగ్ పొజిషన్ తీసుకున్నాం. ఈ వీక్‌లో తీసుకున్న ట్రేడ్స్ మొత్తం ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాయో ఈ వీడియోలో చూద్దాం. సిటీ యూనియన్ బ్యాంక్ స్టాక్‌ని ఈ క్యాండిల్ హై దగ్గర కొన్నాం. లో దగ్గర స్టాప్ లాస్ ప్లేస్ చేసాం. అంటే గ్రీన్ లైన్ బై, రెడ్ లైన్ స్టాప్ లాస్. ఈ ట్రేడ్‌లో మన స్టాప్ లాస్ మండే రోజున ఈ క్యాండిల్ దగ్గర హిట్ అయిపోయింది. సో సిటీ యూనియన్ బ్యాంక్ స్టాక్లో మనం అరౌండ్ 162 దగ్గర బై పొజిషన్ తీసుకున్నాం. 156 దగ్గర మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. మండే రోజున మన స్టాప్ లాస్ హిట్ అయినా కూడా తర్వాత ట్రేడింగ్ సెషన్స్లో సిటీ యూనియన్ బ్యాంక్ మళ్ళీ కూడా మన బై ప్రైస్ పైన ట్రేడ్ అవుతుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీ నీడ్ టు రెస్పెక్ట్ మార్కెట్స్ డెసిషన్. సో సిటీ యూనియన్ బ్యాంక్ స్టాక్లో మనకు వచ్చిన లాస్ ఎంతంటే 1.3% ఆన్ క్యాపిటల్. రాజేష్ ఎక్స్పోర్ట్ స్టాక్ని ఈ క్యాండిల్ హై దగ్గర బై చేసాం. లో దగ్గర స్టాప్ లాస్ ప్లేస్ చేసాం. మండే రోజున స్టాక్ హ్యూజ్ గ్యాప్ డౌన్తో ట్రేడ్ అయింది. మన స్టాప్ లాస్ని హిట్ చేయకుండా స్కిప్ చేసింది. యాక్చువల్గా మండే రోజున ఎండ్ ఆఫ్ ది డే చెక్ చేసుకొని ఈ ట్రేడ్లో ఎగ్జిట్ అవ్వాల్సింది, కానీ ఆ రోజు కుదరలేదు. ట్యూస్డే గ్రీన్ సర్కిల్ క్యాండిల్ దగ్గర మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో రాజేష్ ఎక్స్పోర్ట్ స్టాక్ని అరౌండ్ 196 దగ్గర కొన్నాం. సో మన స్టాప్ లాస్ 185 దగ్గర హిట్ అయింది. సో రాజేష్ ఎక్స్పోర్ట్ స్టాక్ ట్రేడ్లో మనకు వచ్చిన లాస్ ఎంతంటే 1.2% ఆన్ క్యాపిటల్. ఈ వీక్లో వెన్స్డే ట్రేడింగ్ సెషన్ అంటే 9th ఏప్రిల్ రోజున ఎస్ఎంఎల్ ఇసుజు స్టాక్ని బై చేసాం. అసలు ఎందుకు బై చేసామో ఒకసారి చూద్దాం. స్టాక్ క్లియర్గా డౌన్ ట్రెండ్లో ఉంది. బట్ రీసెంట్గా స్టాక్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకుంది. సో దీన్ని మనం ట్రిపుల్ బాటమ్ ఫార్మేషన్ అనొచ్చు. తర్వాత స్టాక్ హ్యూజ్ వాల్యూమ్స్తో బౌన్స్ బ్యాక్ అయింది. తక్కువ వాల్యూమ్స్తో స్టాక్ పుల్ బ్యాక్ అయింది. అందుకే ఎస్ఎంఎల్ స్టాక్ని బై చేద్దాం అనుకున్నాను. సో ఈ క్యాండిల్ హై దగ్గర బై ఆర్డర్ ప్లేస్ చేశాను. తర్వాత లో దగ్గర స్టాప్ లాస్. వెన్స్డే ఫామ్ అయిన క్యాండిల్ ఒకసారి చూస్తే అప్పర్ సైడ్ వీక్ ఎక్కువగా ఉంది. ఈ జోన్లో స్టాక్ మల్టిపుల్ రిజెక్షన్ ఫేస్ చేస్తుంది. ఫ్రైడే ఫామ్ అయిన ఈ క్యాండిల్ కూడా అంత ఎంకరేజింగ్గా కనిపించట్లేదు. బట్ ఎంటైర్ మార్కెట్ మొత్తం వీక్గా ఉంది. మన స్టాప్ లాస్ అరౌండ్ 1620 దగ్గర ఉంది. సో ఈ ట్రేడ్ని నెక్స్ట్ వీక్ మండే సెషన్కి క్యారీ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఈ ట్రేడ్ని ఇంకా క్లోజ్ చేయలేదు. సో స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా మనం ఎస్ఎంఎల్ స్టాక్ని 1694 దగ్గర బై చేసాం. స్టాక్ ఇప్పుడు 1668 దగ్గర ట్రేడ్ అవుతుంది. మన స్టాప్ లాస్ 1621 దగ్గర ప్లేస్ చేసాం. యాజ్ యూజువల్గా ఈ ట్రేడ్లో మన రిస్క్ 1% ఆన్ క్యాపిటల్. ఇది ఈ వీక్ ట్రేడింగ్ జర్నల్. థ్యాంక్ యూ.